హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జమ్మికుంటా అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే శ్రావణ మాసంలో గద్దె ఊదిస్తాం. నేనైతే మా సంతూరుకి వెళ్తానా. మేము ఎలా ఊదిస్తామో ఏం చేస్తామో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే గద్దె ఊదేయడానికి వచ్చినాం కదా. ఇవన్నీ అయితే తీసుకు పెడుతున్నా. చూడండి, అన్నీ తీసి పక్కకు పెట్టేసి కట్టేయడం అంటే ఇదంతా ఇప్పుడు జద్దాలి. వాటర్ కొట్టాలి, ఇవన్నీ కడగాలి. శ్రావణంలో మాకు గద్దె ఊదిచ్చుడు ఉంటుంది అన్నట్టు. చూడండి, వాటర్ పడకుండా సంచి కప్పడానికి. ఫోటోలన్నీ తడవకుండా ఇలా క్లీన్ చేసేయాలి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం క్లీన్ చేసినాం. ఇప్పుడైతే దేవుని ఉదయాలి. ఈ సామాన్ అంతా బయట పెట్టేసినాం, దేవుని సామాన్. నేనైతే పూతగంధం కలుగుతానా మా దేవునికి. కలిపి దేవునికి గద్దెకు పూతగంధం. ఫ్రెండ్స్, పత్తీర్లు అంటారు వీటిని. ఎన్ని తీర్ల ఆకులు అక్క అవి? 5 తీర్ల. చూడండి, మేమైతే దేవుణ్ణి ఏమంటారు, కడుగుడు అంటారు. కడిగేటప్పుడైతే 5 పత్తీర్లు వేసి గంగ నీళ్ళు పోసి కడుగుతాం. చూడండి, ఫ్లవర్స్ పత్తీర్లు అన్నీ కలిపేస్తాను మా అక్క వాటర్లో. చూడండి ఫ్రెండ్స్, మా అక్క అయితే దేవుళ్ళన్నింటినీ తీస్తుంది అక్కడ క్లీన్ చేయడానికి. చూడండి, మా అక్క అయితే ఒక దేవుని స్టార్ట్ చేసింది కడగడం. మల్లన్న దేవుడు చూడండి, దేవుని ఎట్లా పూజిస్తుంది మా అక్క. చూడండి, 2 దేవుళ్ళు పూజించిన. చూడండి, నేనైతే దేవుని చూడండి ఫ్రెండ్స్, తౌతుపీట అయితే ఊదిస్తుంది మా అక్క అయితే. నేను ఇంత ముందుకు పసుపు అండ్ పిండి కలుపుకున్నా కదా. చూడండి, అదే రాయడం మాకు దేవుడు ముఖ్యంగా మెయిన్ అయితే అదే మాకైతే బాగా ఇంపార్టెంట్.
అందరికీ. మాకైతే అందరికీ అట్లా ఉంటాయి కదా, మాకైతే ఇప్పుడు ఉంటుంది. మేము అందరూ శ్రావణంలో ఏం చేస్తాం మొదలు, కానీ మేమైతే నైవేద్యానికి బెల్లం అన్నం అంటే పెడతాం, కొబ్బరికాయలు కొట్టుకొని. ఇప్పుడైతే కంప్లీట్ అయింది. ఇక కొబ్బరికాయ కొట్టుకోవాలి, దేవుడిని అక్కడ పెట్టుకోవాలి, అయిపోయినట్టు. చూడండి మంచిగా ఉదించామా మా దేవుడిని, ఇంత బాగుంది కదా బొట్టు పెడితే. చూడండి ఫ్రెండ్స్, దేవుళ్ళని పెడతాను, కాకపోతే వట్టిగా పెట్టద్దు, కొన్ని బియ్యం పోసి పెట్టానంట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పోషమ్మ కాడికి పోవడానికి రెడీ అవుతున్నాం. మా అక్క దీపం పెడుతుంది. మా ఊర్లో శివాలయం చూడండి. అందరం అనుకొని వస్తాం అన్నట్టు, ఎప్పుడు వచ్చినా పోషమ్మ కాడికి. మా శివాలయం దగ్గర వాటర్ పోతాయి బాగా, పొలాలకు పోతాయి అట వాటర్. ఎంత బాగుంది చూడండి శివాలయం. నంది చూడండి శివాలయంలో, వినాయకుడు, వీరబ్రహ్మస్వామి చూడండి. చూడండి మా ఊర్లో చూడండి ఫ్రెండ్స్, మా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇగో మా దేవుళ్ళు స్నానం పోవడం అంటే ఇగో ఇట్లా వేసుకుంటాం మేము వచ్చి ప్రతి ఇయర్. మా అక్క నేను, మా అత్తమ్మ వాళ్ళు రారు, పెళ్ళి ఉంటారు, ఎందుకంటే మా మామయ్య హ్యాండిక్యాప్, అందుకే రారు. మేము వేసుకుంటాం. పెద్ద పండగలు అయితే వస్తారు ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఉప్పులమ్మ, మా ఉప్పులమ్మ ఇక్కడ ఉంటుంది దూరం. అవేం గడ్డి పెట్టినట్టు విరిగినాయి కదా. చూడండి చెట్లు ఎంత ఘోరంగా. ఇక్కడైతే పెద్ద పాము వస్తుంది తెలుసా ఫ్రెండ్స్, నాగుపాము పెద్దగా ఉంటుంది, మస్తు ఎల్లో కలర్ ఉంటుంది. ఒకసారి అత్తమ్మ పిలిచి చూపెట్టింది రాని పాము అని. అది సీతమ్మ జడలు కదా, చూడండి సీతమ్మ జడలు. చూడండి మా ఉప్పులమ్మ. చూడండి మేమైతే ఉప్పు తీస్తాను ఇక.
ఫ్రెండ్స్, మా శ్రావణం గత కుదించుడు అయితే ఇలా కంప్లీట్ అయింది. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.